పేదలను డబుల్ బెడ్రూమ్ల పేరుతో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, గతంలో ఇంద్రమ్మ రాజ్యంలోని పేదలకు ఇంద్రమ్మ ఇంట్లో నిర్మించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట, మిర్జాపల్లి తాండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంద్రమ్మ రాజ్యం పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పేదోడి సొంతింటి కల నెరవేరేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదోడి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందివ్వడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల పాలనలో గత ముఖ్యమంత్రి ఏడుపైల దేవస్థానానికి గాని, మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న చర్చికి గాని రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపైల దుర్గాభవాని ఆలయంకి తీసుకొచ్చి అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మాణిక్యం, డిఈ యాదగిరి, ఎంపీడీఓ దామోదర్, ఏఈ లోకేష్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ, నాయకులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, జనార్దన్, మనోజ్ కుమార్, సిద్దిరాములు, సుధాకర్, జీవన్, మోహన్ నాయక్, అశోక్ నాయక్, విఠల్ నాయక్, మహిపాల్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారు రోహిత్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే ఈ వేదిక మనం గతంలో ఇది ఇందిరమ్మ పథకం అనేది మనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ పథకం ప్రతి నిరుపేద వారికి ఎవరికైతే ఇల్లు లేదో చిన్న చిన్న గుడిసెలల్లో కానీ రేకుల ఇల్లు, పెంకటి ఇల్లు, పడిపోయే ఇళ్లల్లో ఉన్న వాళ్లకు ఇది మన ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. మనం 6 నెలల క్రితమే అందరూ అన్ని మండలాల్లో మెదక్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ కూడా ప్రొసీడింగ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభమైంది. ఏ గ్రామంలో కూడా ప్రారంభం కానీ అట్లాంటి ఏం లేదు. ప్రతి విలేజ్లో కూడా ఇళ్ళు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మన కాన్స్టిట్యున్సీలో 3,500 ఇళ్ళకి గాను 2,000 ఇళ్ళ వరకు ఇప్పుడు బేస్మెంట్ స్థాయిలో కావచ్చు, గోడల నిర్మాణంలో కావచ్చు, స్లాబ్ కంప్లీట్ కావడం కావచ్చు. ఇప్పుడు కొన్ని గృహ ప్రవేశాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా కొన్ని ఇప్పుడు గృహ ప్రవేశాలే కంటిన్యూగా నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అన్ని మండలాలు కూడా సార్ చేతుల మీదుగా అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా రాబోయే రోజుల్లో అన్ని గృహ ప్రవేశాలు చేసుకోవాలి. ఇది ఒక మంచి అవకాశము. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మన గ్రామాల్లో ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సార్ వాటిని కూడా శాంక్షన్ చేయిస్తారు. కాబట్టి ఇల్లు రాలేదని ఎవరు కూడా బాధపడకూడదు. ఇప్పుడు మనకు చాలా కాలం తర్వాత ఇది మంచి అవకాశం వచ్చింది. ఎవరు జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడం మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మనకు బిల్లులు కూడా సకాలంలోనే ఎవరైతే కరెక్ట్గా కట్టుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ కరెక్ట్ ఇస్తున్నారో ఆధార్ కార్డు వాళ్ళకి కరెక్ట్గా పడుతున్నాయి. ప్రతి ప్రసంగంలో కూడా నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినానో అదే ఇప్పుడు అవుతా ఉన్నది. గత 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేసి మన నాగం పట్టేయడం జరిగింది తప్ప కనీసం ఒక్కొక్కకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం ఇంతకుముందు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లులు ఇస్తే మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడే మనం ఇస్తున్నాం తప్ప ఈ 10 ఏళ్ళు కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టి ఇల్లులే కాదు, సన్నబియ్యం కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి అందరు బాగుండాలా, మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇలా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే. మనకి సన్నబియ్యం ఇయ్యాలా, మనకి ఇల్లులు ఇయ్యాలా, ఏది పట్టించుకోలే. అట్లాంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ నేను వస్తుంటే కొత్త సీసీ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. సీసీ రోడ్లు మనమే కదా వేసుకున్నది, మనం వచ్చినాకనే కదా సీసీ రోడ్లు వేసుకున్నది. కాబట్టి ఏదున్నా ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ
మరి మీ అందరినీ కూడా మా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ మీ అందరినీ కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మన మెదక్ నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, మన దగ్గర మంచి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది, మెదక్ చర్చ్ ఉన్నది. గత 10 ఏళ్ళల్లా మరి మెదక్ మాది 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 అని వాళ్ళు చెప్పుకుంటారు. అట్లాంటిది ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి రాలే, 10 ఏళ్ళలో రాలే. అట్లాంటిది మనం గెలిచిన వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మెదక్ పట్టణం కానివ్వండి, శంకరంపేట మండల్ కానివ్వండి, మిర్జాపల్లి గ్రామం కానివ్వండి, మిర్జాపల్లి తాండా కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టిదే కాదు, ఇవన్నేమో ప్రభుత్వం నుంచి వచ్చాయి. ప్రభుత్వం నుంచి కాకుండా మరి మా సొంత డబ్బులతోటి ఇలా ఏడికి పోయినా బోర్లు వేపిస్తా ఉన్నాం, సొంత డబ్బులతోటి మోటార్లు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఏదైతే ఎన్నికల ముందు మీకు మాట ఇచ్చినానో, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా, ఒక మన్మడిలాగా ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చినానో మరి దానికి అనుగుణంగానే ఇవాళ ఇవన్నీ చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపేం ఓట్లు లేవు కదా, ఓట్లు ఉన్నాయా రేపు? ఇంతకుముందు పద్ధతి ఎట్లుండే, ఓట్లున్నప్పుడు రావాలా, ఓట్లు దండుకోవాలా, తర్వాత మళ్ళీ గాయబ్ అయిపోవాలా, కనిపించకపోతుండే. అట్లాంటిది అలా ఓట్లు ఉన్నా లేకపోయినా మరి మీ మీద ప్రేమతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీ మీద ప్రేమతోటే ఇక్కడికి వస్తున్నాం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ ఆశీర్వాదం, మీ దీవెన, దయ ఎప్పటికి ఇట్లనే ఉండాలా. నా మీద మీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లనే ఉంటే మీకోసం గట్టిగా కొట్లాడతా. ఎవరయ్యకు భయపడే అవసరం లేదు. ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు వస్తే తీసుకుపోయి లోపలేమని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పినా ఎవరికి భయపడే అవసరం లేదు. మనకు ప్రజలు ముఖ్యం, మనకు ప్రజలు ముఖ్యం, మా మహిళా సోదరులు ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి మనకు ముఖ్యం, మన గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యం తప్ప ఈయన దానికి భయపడే అవసరం లేదు. ఏదున్నా గట్టిగా నేను మీ వెనకాలన్నా, మా నాయకులు ఉన్నారు, మన పార్టీ ఉంది, ఏదున్నా బ్రహ్మాండంగా మన అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను సంతోష పెట్టుకుంటూ ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన వేదికకు, ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. 10 సంవత్సరాలు ఏకదారి మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 2 గ్రామాలలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరిగింది. ఒకటి మిర్జాపల్లి, తర్వాత కామారం. ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. ఈ ప్రచార ఆర్భాటం పెద్ద చేయడమే తప్ప ఎక్కడ కూడా మరి వాళ్ళ హామీలు నెరవేర్చిన పాపన పోలేదు. ఇవాళ వాళ్ళ నాయకులు అడుగుతా ఉన్నారు, మరి మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది, హామీలు నెరవేర్చి అంటా ఉన్నారు. మేము చెప్పిన కాడికి మ్యాక్సిమంగా ఎన్నో హామీలు నెరవేరుస్తా ఉన్నాము. లోపలనే మరి ఎన్నో హామీలు నెరవేరుస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం అప్పుల పాలైనా కానీ హామీలు నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి 10 సంవత్సరాలు నెరవేర్చి 800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు నెట్టిబెట్టి ఇలా అధికారం నుంచి దిగిపోయడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళు 10 సంవత్సరాలు అయినటువంటి హామీలు వాళ్ళు కొన్ని వందల హామీలు ఇచ్చారు, అన్న కొన్ని ఒక 10% కూడా హామీలు నెరవేర్చలేదు. కానీ మన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఇంకా మనకు 3 సంవత్సరాలు మనకి ఇంకా అవకాశం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇవాళనే మరి జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది. మనకు అన్నారు కేటీఆర్ గారు జూబ్లీస్ ఎలక్షన్ రెఫరెండం అని చెప్పడం జరిగింది. మరి ఇలా మనం భారీ మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. మరి దానికి కేటీఆర్ గారు బాధ్యత తీసుకొని మరి రాజీనామా చేస్తారా, మరి వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను మన కార్యకర్తలను ఎంతో ముందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలనే నిజంగా చెప్తూ పదే వలిస్తూ ప్రజలు తప్పుదో పట్టడానికి పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం గ్రామాలను తీసుకుపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొని వచ్చి మన మెదక్ కాన్స్టిట్యూన్సీలో మ్యాక్సిమంగా అన్ని మండలాలు కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ అన్న గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, వేదికను అలంకరించిన శ్రీమాన్ అన్న గారికి, ఎక్స్-జడ్పీటీ రమణ గారికి, యాదవరావు అన్న గారికి, అలాగే జనార్దన్ అన్న గారికి పేరు పేరున పత్రికా మరి ఈరోజు మనము గృహప్రవేశం ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మనకు ఇవ్వలేదు. మరి ఈరోజు మరి వచ్చిన 2 ఏళ్లలో మరి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో
అవి తను నిలబెట్టుకుంటున్నారు. రేషన్ గృహాలు అయితేనేమి మనం పెళ్లి గ్రామాలకు లబ్ధిదారులకు అందే విధంగా చూసుకుంటున్నాము. అదేవిధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా ఇంద్రమ్మ కమిటీ అని 5 సభ్యులను పెట్టి మరి గ్రామంలో లబ్ధిదారులను సెలెక్ట్ చేసి మరి ఆ విధంగా ఇంద్రమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అందరం రుణపడి ఉండాలి. ఇంత మంచి ప్రోగ్రాము ఎప్పుడు ఏ ప్రభుత్వంలో చేయలేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పిన మాట ప్రకారం మరి ఈరోజు నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మిస్తున్నారు. అలా సగం పైన నిర్మాణం పూర్తయింది. మరి అదేవిధంగా మరి ఏదైతే గత 10 ఏళ్ళు మరి పాలనలో ఒక ఇల్లు మరి ఏదైతే సుమారు మనకు 80 సంవత్సరాల కాలంలో మరి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇండ్లు వచ్చినాయంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఇండ్లు వచ్చి మరి ఏదైతే ప్రభుత్వం చాలా గైడ్ లైన్స్ ప్రకారం చూస్తూ ఉన్నాం. మరి పేదలు అప్పులపాలు కాకుండా 6 పిల్లలతోని 60 గదాలు మించకుండా మరి ఏదైతే ఆ పథకం లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అందరు గమనించాలా మీరు. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు కట్టుకునే స్థాయి లేని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇలా రాజకీయాలకు అతీతంగా. మరి ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నాయో వాళ్ళకు మరి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలా ఏదన్నా కొన్ని ఐడి ప్రాబ్లం వరకు ఉన్నాము. నేను పీడి గారికి చెప్తున్నా మరి మా మండలంలో 56 ఎమ్మెల్యే గారి మరి ఆయన ఆదేశానుసారం అవి కూడా పూర్తయ్యేటట్టు చూడాలి. మరి ఈ రోజు ఏదైతే మండలంలో మరి ఇది పైలట్ గ్రామంలో మిర్జాపల్లి తాండాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇది పూర్తిగా 100% మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి నాయకుడు ఇంకా వేరే పోటీ ఎక్కువ టైం తీసుకోక మరొకసారి అందరికీ ఇక్కడ వచ్చిన మండల నాయకులకు మిర్జాపల్లి మరి నాయకులకు మండల పక్షాన నమస్కారాలు.